మమతా బెనర్జీ మొత్తం సర్కాంచిపోయింది, పిచ్చి తారాస్థాయికి లేచిపోయింది. మళ్ళీ ఈమెని దీదీ అందామా డాయన్ అందామా ఇక నాకు అర్థమవుతలేదు, కానీ మహిళ అయిపోయింది. లేకపోతే ఒక రేంజ్లో మనం వేసుకోవచ్చు. ఇప్పుడు బెంగాల్లో ఆమె ఏమన్నదంటే అమర్ బాల్ లాగేనా అని చెప్పి ఆమె మాట్లాడేది. అంటే డైరెక్ట్గా ప్రధానమంత్రిని మోదీని అబ్యూజ్ చేసిందా లేదా? అట్లాంటి బూతులు మాట్లాడడం అనేది కరెక్టా? ఒక పొలిటికల్ స్పీచ్ మాట్లాడుతున్నప్పుడు మమతా బెనర్జీ పీఎం మోదీని ఇష్టం వచ్చినట్టు డెరగేటరీ రిమార్క్స్ మాట్లాడుతున్నారు అని అంటే ఇది ఫస్ట్ టైం అని అనుకుంటే ఒక మాట, బట్ ఈ ప్యాటర్న్ అనేది నడుస్తూనే ఉన్నది. ఒక్క స్లిప్ని మిస్టేక్ అని అంటారు, బట్ దాన్నే రిపీటేటివ్గా వాడడం అని అనేది మైండ్ సెట్ అంటారా అన్నారా? అండ్ ది సో కాల్డ్ అపోజిషన్ కూడా మోదీ మీద ఇదే చేస్తుంది. మోదీ ఇన్నిసార్లు తిట్టిపిచ్చుకున్నా ఒక్కనాడు కూడా వీళ్ళ గురించి నెగటివ్ మాట్లాడలే, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. ఇలా భారత్లో దీని మీద ఒక స్ట్రాంగ్ డిబేట్ జరగాలి ఫ్రెండ్స్. ఇట్లాంటి చీప్ ఇన్సల్ట్స్లను, ఇట్లాంటి చీప్ రాజకీయ నాయకులను తువాళ్ళ చెప్పు చుట్టి పీతి లద్ది కొట్టాలా రాజకీయంగా. ఇది ఫ్యాక్ట్. వీళ్లకు సత్తా అనడం అని అంటే మనం పత్తా లేకుండా పోవడమే. అదే ఇప్పుడు నేను సోనియా గాంధీ గారి మీద ఏమన్నా మాట్లాడితే నేను బతకగలుగుతానా? రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడితే బతకగలుగుతానా? తెలంగాణలో ఎక్కడ లేని పౌరుషం వస్తుంది రేవంత్ రెడ్డికి. పోనీ రేవంత్ రెడ్డి మీద మాట్లాడినా ఊకుంటారా? కానీ వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అడ్డగోలుగా మాట్లాడతారు, అడ్డమైనవి మాట్లాడతారు. నువ్వు నేను చూసుకుంటా కూర్చోవాలి. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ప్యాటర్న్ ఇంకా ఒకటి ఉన్నది. ఎట్లా అంటే భారతదేశానికి జర మనం మాట్లాడదాం. మమతా బెనర్జీ మొత్తం సర్కాంచిపోయింది, పిచ్చి తారాస్థాయికి లేచిపోయింది. మళ్ళీ ఈమెని దీదీ అందామా డాయన్ అందామా ఇక నాకు అర్థమవుతలేదు, కానీ మహిళ అయిపోయింది. లేకపోతే ఒక రేంజ్లో మనం వేసుకోవచ్చు. ఇప్పుడు బెంగాల్లో ఆమె ఏమన్నదనంటే అమర్ బాల్ లాగేనా అని చెప్పి ఆమె మాట్లాడేది. బాల్ అనంటే మనకు ఎక్కడెక్కడో మొలుస్తాయి ఎంటికలు, నెత్తి మీద మొలిసే ఎంటికలను మనము కేష్ అని అంటాం బెంగాలీలో. మళ్ళా ఇక తను ఏం మాట్లాడదలుచుకుందో అని ఆ స్లిప్ ఆఫ్ టంగ్ అని మనం అనొచ్చు అని అంటే వెస్ట్ బెంగాల్ బీజేపీ రాసిన మాటలే, వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో రాసిన మాటలే నేను తీసుకొని మాట్లాడుతున్నా. అంటే డైరెక్ట్గా ప్రధానమంత్రిని మోదీని అబ్యూజ్ చేసిందా లేదా? అట్లాంటి బూతులు మాట్లాడడం అనేది కరెక్టా? మళ్ళీ ప్రధానమంత్రి అవమానించడం అనేది కరెక్టా? వల్గర్ స్లాంగ్ అనేది రాజ్యాంగబద్ధమేనా? మళ్ళీ దీన్ని మనం చేసుకుంటాము. వెనుకటికి కూడా బారా అని చెప్పి ఆమె మాట్లాడింది, వెనుకటికి కూడా మాట్లాడింది. ఇప్పుడు ఇంకొకటి కూడా ఆమె మాట్లాడుతుంది. షాకింగ్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయని అంటే రీసెంట్ స్టేట్మెంట్స్ ఏవైతే మమతా బెనర్జీ మాట్లాడింది చూడు, ఇది కంప్లీట్గా ఒక అవుట్రేజ్ క్రియేట్ చేస్తుంది. ఈ క్రిటిసిజం అనేది నార్మల్ స్పీచ్ నుంచి వల్గారిటీ సైడ్ పోతున్నది అంటే మళ్ళీ క్రిటిసిజం యాక్సెప్ట్ చేద్దాం, ఫైన్, క్రిటిసిజం ఈజ్ ఫైన్, బట్ వల్గారిటీ మీద మీ అభిప్రాయం ఏంది ఫ్రెండ్స్? మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. అదే మన దగ్గర మాట్లాడితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి మాట్లాడతారు, అండ్ దట్ హాస్ టు బి ఏమంటారు రెస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి మాట్లాడతారు రాజకీయ నాయకులు. బట్ రాజకీయ నాయకులకు ఏదో పెద్ద సెలెస్టియల్ బాడీలో వాళ్ళకు ఈ ఇమ్యూనిటీ వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక పొలిటికల్ స్పీచ్ మాట్లాడుతున్నప్పుడు మమతా బెనర్జీ పీఎం మోదీని ఇష్టం వచ్చినట్టు డెరగేటరీ రిమార్క్స్ మాట్లాడుతున్నారు అని అంటే ఇది ఫస్ట్ టైం అని అనుకుంటే ఒక మాట, బట్ ఈ ప్యాటర్న్ అనేది నడుస్తూనే ఉన్నది. ఒక్క స్లిప్ని మిస్టేక్ అని అంటారు, బట్ దాన్నే రిపీటేటివ్గా వాడడం అని అనేది మైండ్ సెట్ అంటారా అన్నారా? మళ్ళా ఇది ఇంటెంట్ కిక్ చేస్తుందా లేదా? మైండ్ సెట్ని ఇట్లా తయారు చేస్తుంటే వీళ్ళ మైండ్ని మనం సెట్ చేయాలన్నా వద్దా? ఇది కేవలం ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు, ఎలక్షన్ టైంలలో మాట్లాడుతున్నారు. ఇట్లాంటి మాటలు వస్తున్నాయి అని అంటే నథింగ్ ఈజ్ క్లియర్. ఇట్ ఈస్ క్లియర్ దట్ నథింగ్ ఈజ్ క్లియర్ ఫర్ మమతా బెనర్జీ యాజ్ వెల్. ఎందుకనంటే నువ్వు బూతులు ఎప్పుడు మాట్లాడతావు? నువ్వు ఫ్రస్ట్రేషన్కి వస్తే బూతులు మాట్లాడతావు. ఇప్పుడు నిన్నటి స్పీచ్లో కూడా మనం తీసుకొని చూస్తే కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఫ్రస్ట్రేషన్ అయినట్టు మనకి ఎక్కడ కనబడలేదు. లాగులు మాట్లాడింది రేవంత్ రెడ్డి, నా కొడక పేగులు మెడలేసుకుంటా అని మాట్లాడుతున్నది కూడా రేవంత్ రెడ్డి. అట్లాంటి మాటలతోనే ఆయన ఏమన్నాడు, లాగులు పగలేలా నార్మల్గా మాట్లాడిండు. బట్ ఫ్రస్ట్రేషన్కి వచ్చి నీ అంతు చూస్తా నీ అది చూస్తా అని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడారు. సహనం కోల్పోతున్నారు. సహనం ఎప్పుడు కోల్పోతున్నారు అని అంటే అభద్రతా భావం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివి వస్తాయి. మమతా బెనర్జీకి మళ్ళీ ఇలా అభద్రతా భావం వచ్చిందా? మేబీ దట్ 2 to 3% స్వింగ్ ఏదైతే నడుస్తుంది చూడు ఇలా బెంగాల్లో, మమతా బెనర్జీకి అది ముందే ఆభాస్ అయిపోయిందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయింది. పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు కూడా దేశంలో ఒక టోన్ సెట్ చేస్తారు, ఇది నార్మల్ అని అన్నట్టు ఒకటి సెట్ చేస్తారు. టాప్ లీడర్స్ ఇట్లాంటి డిస్కషన్స్ చేసి అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసుడు మొదలెడితే మళ్ళీ ప్రజాక్షేత్రంలో దీన్ని మనం యాక్సెప్ట్ చేద్దామా? ఎందుకు అని అంటే లీడర్ల యొక్క మాట దేశానికి పాట అవుతుంది రేపు ఫ్యూచర్లో. పిల్లలు ఇది చూస్తారు, భావితరాలకి ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది.
ఇవాళ 2014 నుంచి మనం తీసుకొని చూస్తే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మీద ఒక్కసారి మాట్లాడలేదు. చాలాసార్లు ఎంతో రకాలుగా ఎంతోమంది మాట్లాడారు. టీవీ డిబేట్లలో కూడా ఇట్లాంటివి వచ్చినాయి. ఇది డిగ్రేడేషన్ ఎట్లయితుంది అని చెప్పి మాట్లాడారు. పర్సనల్ ఇన్సల్ట్ అనేది ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అయిపోయింది ఎలక్షన్ ర్యాలీలలో. ఇవాళ ఈ అటాక్ పాలసీ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం కదా, ద డిబేట్ పాలసీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది పర్సనల్కి ఎందుకు వచ్చేసింది అని అనేది ఒక పెద్ద ప్రశ్న. నువ్వు డిబేట్ అవాయిడ్ చేయనీకే పర్సనల్ అటాక్ చేస్తానంటే దీన్ని మనం అడాప్ట్ చేసుకుందామా అని అనేది ఇంకొక ప్రశ్న. సబ్జెక్టు రిఫరెన్స్లో మనం ఎందుకు మాట్లాడలేము? ఎవరినన్నా పక్కకు జరిపేది ఉంటే 4 బూతులు తిట్టాలంటే సర్వసాధారణం, మన నోరు బంద్ చేయించవచ్చు. ఇన్ కేస్ వాడు బూతుల పిహెచ్డి చేయకపోతే నీకేం పెద్ద ప్రాబ్లం లేదు. వై దిస్ అవుట్రేజ్ అని అంటున్నా అంటే ఇట్లాంటి బూతులు మాడే అవుట్రేజు, కాంట్రవర్షియల్ రిమార్క్స్ చేసుడు, హెడ్లైన్లలో వచ్చుడు, ఆ తర్వాత పబ్లిక్తో జోష్ నింపుడు, ఇది ఎలక్షన్ విజిబిలిటీ అని అంటారా? ఈ అవుట్రేజ్ అని అనేది ఫ్రీ పబ్లిసిటీయా? ఇలా నేను మమతా బెనర్జీని చాలా సున్నితంగా అడుగుతున్నాను. గీసుంటి దయ్యాలను ఈసుంటి దాయన్లను తిట్టి కూడా ఫైదా లేదని అంటున్నాను. నోరు ఖరాబ్ అవుతుంది. ఇండియన్ ఓటర్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అని అంటున్నాను. అబ్యూజివ్ పాలిటిక్స్ని భారత ఓటర్లు ప్రతిసారి రిజెక్ట్ చేసుకుంటూ వచ్చిండ్రు. వెనకటి ప్రభుత్వాలు కూడా తెలంగాణలో ఇట్లాంటివి మాట్లాడితే వాళ్ళకి ఇలా ఏమైందని అనేది మనం చూసినాం. అదే రిపిటిషన్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అండ్ ది సో కాల్డ్ అపోజిషన్ కూడా మోదీ మీద ఇదే చేస్తుంది. మోదీ ఇన్నిసార్లు తిట్టిపిచ్చుకున్నా, ఇన్నిసార్లు దూషించబడినా ఒక్కనాడు కూడా వీళ్ళ గురించి నెగటివ్ మాట్లాడలే, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. ప్రజలకు గవర్నెన్స్ కావాలా? గటర్ టాక్ ఎవరికి కావాలి బ్రదర్? గవర్నెన్స్ మీద మీరు ఫోకస్ చేయండి. మీ గవర్నెన్స్ ఏముందో అని చెప్పి దాని మీద మాట్లాడండి. భారతీయ జనతా పార్టీ లీడర్లు దీన్ని ఇప్పుడు కండెమ్ చేస్తారు, నేను కాదని అంటలేను. బట్ ఈ డెస్పరేషన్ పాలిటిక్స్ ఏంది అని అంటున్నా. నీ నరేటివ్ ఫెయిల్ అవుతుంది కాబట్టి నువ్వు బూతులు మాట్లాడుతున్నావా అని చెప్పి మాట్లాడుతున్నా. మోదీ అనే వ్యక్తి మీకు కేవలం ఒక లీడర్ లాగా కనబడుతున్నాడా, లేకపోతే అధికార పార్టీ లీడర్ లెక్క కనబడుతున్నాడా? అరే బ్లడీ అర్థం చేసుకుంటారా నాయన మీరంతా. అది ప్రధానమంత్రి కుర్చీ, దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు రా ప్రధానమంత్రి అంటే. అలా రేపు మీరు కూడా కూర్చుంటారు, వేరే వాళ్ళు కూర్చుంటారు. ఆ కుర్చీ కన్నా మీరు చక్కగుండుర్రా. ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు బిగ్గర్ క్వశ్చన్ ఏంటంటే ఈ డెస్పరేషన్ పాలిటిక్స్ ఏంది? ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంది? అసలు డిబేట్ స్టాండర్డ్స్ ఏంది? పార్టీ డిసిప్లిన్ అనేది ఏంది? ఆర్ డిస్కషన్ డిసిప్లిన్ అనేది ఏంది? ఈ ఇష్యూ బేస్డ్ క్యాంపెయినింగ్లో బూతులు ఎందుకు వస్తాయి అని చెప్పి మాట్లాడుతున్నా. అజెండా ఏం లేదు, ఓన్లీ ఇవాళ వీళ్ళ ద్వేషమే, ఘృణానే ఒక అజెండా అయిపోయింది వీళ్ళ స్పీచ్లలో. ఇష్టం వచ్చినట్టు మరి గట్లాంటివా? అంటే వేరేళ్ళు మాట్లాడలేకనా? మమతా బెనర్జీని నేను మాట్లాడలేకనా? నాకు రాకనా? మమతా బెనర్జీ గడదాకా మాట్లాడితే నేను ఇంకా ఫ్రీ బర్డ్ని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఇలా భారత్లో దీని మీద ఒక స్ట్రాంగ్ డిబేట్ జరగాలి ఫ్రెండ్స్. ఇట్లాంటి చీప్ ఇన్సల్ట్స్లను, ఇట్లాంటి చీప్ రాజకీయ నాయకులను తువాళ్ళ చెప్పు చుట్టి పీతి లద్ది కొట్టాలా రాజకీయంగా. ఇది ఫ్యాక్ట్. వీళ్లకు సత్తా అనడం అని అంటే మనం పత్తా లేకుండా పోవడమే. ఇలా కొత్త కాదు మమతా బెనర్జీ ఇట్లా మాట్లాడు. ఇది 2వ 3వ ప్రధానమంత్రి మోదీని మీద దూషించి మాట్లాడడం. రాహుల్ గాంధీకి కూడా కొత్త కాదు. చౌకీదార్ చోర్ హై అని చెప్పి మాట్లాడాడు. కాసే చోరే భయ్, కోన్ బోలే భయ్, కిస్ తరీకేసే చోరే భయ్, ఆ కాందాని చోరు కోనే భయ్. ఈ ప్రశ్నలు మనం అడగక మణిశంకర్ అయ్యర్ ఇక మనోడైతిగా మొత్తం నీచాద్మీ ఎక్సెట్రా మోదీ గారిని ఎన్నిసార్లు అనలే? కాంగ్రెస్ వాడే కదా మణిశంకర్ అయ్యర్ కూడా. లల్లూ ప్రసాద్ యాదవ్ ఎన్నిసార్లు పర్సనల్గా ఆయన మోదీ గారి భార్య మీద ఎక్సెట్రా మీద, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఐ స్టాండ్ కరెక్టెడ్, మల్టిపుల్ ర్యాలీలలో పర్సనల్గా మాకరీ చేసిండు. పర్సనల్గా అరవింద్ కేజ్రీవాల్ తీసుకో, మోదీని డిక్టేటర్ అని అంటాడు. మళ్ళీ ఆయన దోస్తా శిష్యుడా తెలియదు, జర్మన్లో ఒకడు కూర్చొని ఉంటాడు, వాడు కూడా ఇట్లాంటివే మాటలు మాట్లాడతాడు. ఇలా కనెక్షన్స్ చూడుంటారు మీరు. మళ్ళీ డిక్టేటర్ ఎవడు? ఇలా డిక్టేటర్ ఎవడు అని అంటున్నా. అక్కడ డిక్టేటర్ మోడీ అయిన ఉంటే వీళ్ళకి ఇట్లా మాట్లాడుతుండేనా అంటున్నా. మల్లికార్జున్ ఖార్గే నిన్ననే అనుకుంటా మోదీ ఆతంకవాది అని చెప్పి మాట్లాడుతాడు, ఉగ్రవాది అని అంటాడు. అసలు ఎవడు ఉగ్రవాది? మల్లికార్జున్. నీ వయసు కన్నా రెస్పెక్ట్ ఇస్తున్నా నేను, నీ మాటలకు కాదు. ఉతికి పాడేస్తుండే, లేకపోతే నువ్వు జర యంగ్ ఎంపీ అయిన ఉంటే ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఉద్ధవ్ ఠాకరే తీసుకో శివసేనలు, ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఏం బతికైంది ఉద్ధవ్ ఠాకరే? డిబేట్ అనేది సబ్జెక్టివ్గా పెట్టుండ్రు. ఇది ఎట్లుంటుందంటే నీకు నచ్చకపోతే వాడి పైసలు తింటాడు. మన దాంట్లో కూడా ఉంటారు కొంతమంది. నీకు నచ్చింది అనుకో, కంటెంట్ ఎప్పుడు ఇట్లానే పోవాలి. అసలు కంటెంట్ క్రక్స్ ఏందని అనేది కూడా ఎవడు చూడడు. అవసరం కూడా లేదు మనకు. ఎందుకంటే నీకు నచ్చిందే చెప్పాలని అంటే నీకు నచ్చిన ఛానల్ చూసుకోనని అంటారు ఎవడైనా. అట్లనే రాజకీయ పార్టీలలో కూడా ఆబ్వియస్గా నీకు నచ్చినట్టే ఉండాలని అంటే ఉండరు ఫ్రెండ్స్. యూ నీడ్ టు కనెక్ట్ ది డాట్స్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ కీపింగ్ ఇండియా ఇంటూ కన్సిడరేషన్. దేశాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు మాట్లాడాలి. ప్రియాంక వాద్రా గాంధీ అయితే ఇంకా మరీ ఘోరం. పక్కలందరూ నీమ్కా పత్తా కడవా హై, మోదీ బీప్ హై, సపట్లు కొట్టుకుంటా ఆ పిల్లలను ఒక్కసారి నా చెవి విండిందా? ఐసా బాత్ నే కర్నే కా యా గలత్ బాత్ హై.
ఏ హటావ్ మీడియా మేసే హటావ్ ఒక్కరినైనా మాట్లాడింది. అదే ఇప్పుడు నేను సోనియా గాంధీ గారి మీద ఏమన్నా మాట్లాడితే నేను బతకగలుగుతానా? రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడితే బతకగలుగుతానా? తెలంగాణలో ఎక్కడ లేని పౌరుషం వస్తుంది రేవంత్ రెడ్డికి. పోనీ రేవంత్ రెడ్డి మీద మాట్లాడినా ఊకుంటారా? కానీ వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అడ్డగోలుగా మాట్లాడతారు, అడ్డమైనవి మాట్లాడతారు. నువ్వు నేను చూసుకుంటా కూర్చోవాలి. మళ్ళీ ఏమన్నా అనగానే ఇట్లా మాట్లాడినావు అనుకో, నీకు ఎవడరా పైసలు ఇస్తుంది? ఇప్పుడు నాకు ఎవడరా పైసలు ఇచ్చింది? ఏ పార్టీకి రా? ఏ పార్టీ ఇస్తుందిరా నాకు? నరేటివ్ లాగా చూడుర్రి, తీసుకోవాలా వద్దా అనేది డాట్స్ కనెక్ట్ చేయండి. ఎన్నోసార్లు మేము మాట్లాడినాం, తిప్పికొట్టుర్రి మమ్మల్ని. వీఆర్ రెడీ టు ఫేస్ ద బ్యాక్ క్లాష్ ప్రొవైడెడ్ యూ కమ్ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ బాస్. నువ్వు ఆలోచిస్తావా, అనుభవిస్తావా? ఫ్రెండ్స్, భారత్ మాతాకి జై.